బ్రేకింగ్ న్యూస్ ట్రాఫిక్ లో 2 అంబులెన్స్లు ఇరుక్కున్నాయి. పతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబులెన్స్లు వీఐపీల వాహనాలకు ఉపయోగించే ఫ్రీ కౌంటర్ను టోల్ ప్లాజా సిబ్బంది క్లోజ్ చేశారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనదారులకు నరకయాతన పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. పతంగి కొర్లపహాడ్ టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్. సోని, నిన్నటి నుంచి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం మొదలైనటువంటి రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు బైపాస్ లేని ప్రాంతాలైనటువంటి చిట్యాల, చౌటుప్పల్ ఈ ప్రాంతాల్లో అక్కడ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు కారణమైంది. మరోవైపు ఈ ట్రాఫిక్ పెరిగిన రద్దీ కారణంగా కూడా ఇటు టోల్ ప్లాజాల వద్ద పంతంగి, అదేవిధంగా కొర్లపాటు టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాలు అయితే బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక టోల్ ప్లాజా దాటడానికి కనీసం అరగంట సమయం పడతా ఉంది. దీనికి తోడు ట్రాఫిక్ సమస్యకు తోడు ఒక టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఈ ట్రాఫిక్ సమస్యకు కారణమైందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా విపరీతంగా ట్రాఫిక్ పెరిగినటువంటి నేపథ్యంలో 2 అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. దాదాపు అరగంట సమయం వరకు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అక్కడ సైరన్ వేస్తున్నప్పటికీ కూడా అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ప్రతి టోల్ ప్లాజా వద్ద కూడా అప్ అండ్ డౌన్ లో ఫ్రీ రూట్ ఉండాలి. ఆ ఫ్రీ రూట్ సంబంధించి పోలీస్ వాహనాలు కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, వీఐపీలు వెళ్ళడానికి 2 ఫ్రీ రూట్లు ఉంటాయి. ఆ ఫ్రీ రూట్లు మొత్తం కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో ఈ అంబులెన్సులు పోయే దారి లేక కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు చిట్యాల కావచ్చు, చౌటుప్పల ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది, అక్కడ రోడ్డు నిర్మాణ గుత్తేదారు సంస్థ కూడా అక్కడ నిర్లక్ష్యంగా వివరించడంతోనే నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ సమస్యలు తీరని పరిస్థితి ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, అక్కడ సిఐ నార్కట్పల్లి సిఐ నాగరాజు నేతృత్వంలో రాత్రంతా విధుల్లో ఉండి జాగారం చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న రాత్రి మొత్తం కూడా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బైపాస్ లేని ప్రాంతాల్లో కూడా ఇటు హైవేపై ఎక్కడ టౌన్ లో కూడా అక్కడ ట్రాఫిక్ గంటకు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యకు తోడు టోల్ ప్లాజా సిబ్బంది నిర్వాహకమే ఈ పరిస్థితి కారణమని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.